హాయ్ అండి, ఈరోజు మనం వెజ్ బిర్యానీ ఇంట్లోనే టేస్టీగా సింపుల్గా ఈజీ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. వెజ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు. వెజిటేబుల్స్ మీ ఆప్షనల్ అండి, మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. దీనికి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకుని వేడైన తర్వాత ఓల్ గరం మసాలాలు వేసుకుని వేయించుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిర్చి బఠానీ వేసుకుని వేయించుకుని దోసపప్పుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుని దోరగా వేయించుకోవాలి. తర్వాత టమాటాలను వేసుకుని టమాటాలు మగ్గేంత వరకు వేయించుకుని ఇప్పుడు మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోండి. వెజిటేబుల్స్ అనేవి హాఫ్ కుక్ అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న దోసపప్పును వేసుకుని కొంచెం సాల్ట్, కొత్తిమీర, పుదీనా వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత కొంచెం బిర్యానీ మసాలా వేసుకుని మనం రైస్ అనేది ఏ కప్తో తీసుకుంటామో ఆ కప్తో 2 కప్స్ వాటర్ని వేసుకోవాలి. ఇలా కొలతతో వేసుకోవడం వల్ల రైస్ అనేది ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆవిరి బయటికి పోకుండా మూత పెట్టుకుని 15 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసుకొని పుదీనా కొత్తిమీర వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన వెజ్ బిర్యానీ రెడీ అండి. ఎప్పుడూ రెస్టారెంట్గా కాకుండా ఒకసారి ఇంట్లో ఎలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సరే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. మీకు నా వీడియో నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.